వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, ప్రజల ఆశీర్వాదం ఉంటే ఇంకా ముందుకు వెళతామని సీఎం కేసీఆర్ అన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడను బంగారు వాడాగా మార్చారని, మరోసారి ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో గులాబీ శ్రేణులు జనం తరలివచ్చారు. ఈ బహిరంగ సభకు విచ్చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన తనయులు పోచారం సురేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డితో పాటు ఇతర నాయకులు హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం సభా వేదికకు చేరుకున్న కేసీఆర్ను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే బాన్స్వాడ బాగా అభివృద్ధి చెందిందని, భారీ మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డిని మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సభకు విచ్చేసిన ప్రజలను చూస్తే ఈ ఎన్నికల్లో పోచారంకు 1,00,000 మెజార్టీ రావడం ఖాయమని అన్నారు. మేము అభివృద్ధి వైపు దూసుకుపోతుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక నిందలు వేస్తున్నాయని, అయినప్పటికీ మేము అభివృద్ధి వైపే ఉంటామన్నారు. దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన సీఎం కేసీఆర్, మేము కూడా ధీటుగా జవాబు ఇవ్వగలమని హెచ్చరించారు. కానీ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. ఆదాయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా ప్రతిపక్షాలు పసలేని ప్రచారాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాన్స్వాడను కని విని ఎరుగని రీతిలో స్పీకర్ పోచారం అభివృద్ధి చేశారని ప్రశంసించారు. ఆయన గెలుపు బాధ్యతను ప్రజలే తీసుకోవాలని కోరారు. మళ్ళీ చాలా పెద్ద స్థానంలో, ఉన్నత స్థానంలో శ్రీనివాస్ రెడ్డి గారు మీకు అవకాశం సేవ చేసే భాగ్యం తప్పకుండా వస్తుంది. మన గవర్నమెంటే వస్తుంది. నేను చెప్తూ ఒక మాట చెప్పదలుచుకున్న తెలంగాణ ప్రజలు, ఈ బాన్స్వాడ నుంచి ఈ చేతగాని దద్దమ్మలు, ఈ వెధవలు వాళ్ళు పనిచేసే సాధాగాక ప్రజలకు ముందు ఎన్నికలు ఫేస్ చేసే దమ్ము లేక హింసకు దాడులకు దిగదాకా ఉన్నారు. కత్తులు బట్టి మా అభ్యర్థుల మీద దాడులు చేస్తా ఉన్నారు. దీనికి తెలంగాణ సమాజమే బుద్ధి చెప్పాలని నేను కోరుతా ఉన్నా. కత్తి పట్టుకొని పొడవాలంటే ఇంతమంది ముందు మాకు చేతులు లేవా, మొండిలో రెండులో మాకు కత్తి దొరకదా, ఒకవేళ మాకు తిక్కనే రేగితే దుమ్మే రేగాలి రాష్ట్రంలో, తస్మాత్ జాగ్రత్త నేను హెచ్చరిస్తా ఉన్నా. 10 సంవత్సరాలలో ఎన్నో ఎన్నికలు జరిగినాయి, ఎన్నో మనం హింసకు దిగలేదు. ప్రజలు గెలిపిస్తే గెలిచినాం, శాస్త్ర సేవ చేసినాం తప్ప దుర్మార్గమైన పనులు చేయలేదు. కానీ మా సహనాన్ని పరీక్షిస్తే ఇలా దుబ్బాక అభ్యర్థి మీద జరిగిన దాడి దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి మీద కాదు, కేసీఆర్ మీద దాడి జరిగిందని చెప్పి మనం చేస్తాము. ఈ దాడులు కనుక ఇచ్చే ఆపకపోతే, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోకపోతే మాకు కూడా దమ్మున్నది, మేము కూడా అదే పనికి ఎత్తుకుంటే మీరు ఎక్కడ మిగిలరు, దుమ్ము కూడా మిగిలరు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం.
మేము బాధ్యతలో ఉన్నామని పదవులు ప్రజలిచ్చారని వాళ్ళకి తిరిగి సేవ చేయాలని చెప్పి ఈ పనులలో మేము కరెంట్ ఎట్లా రావాలి, నీళ్ళు ఎట్లా రావాలి, నిజాం సాగర్ ఎట్లా నిండాలి, పంటలు ఎట్లా పండాలి, పండిన పంటలు ఎట్లా కొనుగోలు కేంద్రాలు పెట్టుకోవాలి, ఈ పనులలో మేముంటే మీరు దుర్మార్గమైన పని చేసుకుంటూ మేము ముందుకు పోతా ఉన్నాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని మంచి లాభాలు పొందాలని మెప్మా డీసీఎం మాధురి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మెప్మా ఆధ్వర్యంలో 6 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రభుత్వం మెప్మా ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వరి కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ అధికారులు, మెప్మా అధికారులు పూజా కార్యక్రమాలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మెప్మా డీఎంసీ మాధురి మాట్లాడుతూ ప్రభుత్వం వారి ధాన్యానికి మంచి మద్దతు ధరను ఇస్తుందని రైతులు ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మెప్మా ఆధ్వర్యంలో 6 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, నిజామాబాద్ నగరంలో 3 వరి కొనుగోలు కేంద్రాలను, ఆర్మూర్లో 2 వరి కొనుగోలు కేంద్రాలను, బింగల్లో 1 కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఏ గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటాల్కు 2203 రూపాయలను, బి గ్రేడ్ వరి ధాన్యానికి 2183 రూపాయల ధర నిర్ణయించినట్లు ఆమె వివరించారు. రైతులు తేమ లేకుండా మంచి వరి ధాన్యాన్ని తీసుకువచ్చి మంచి లాభాలు పొందాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా కోఆర్డినేటర్ రమేష్, శోభారాణి, భారత్ టిఎల్ అధ్యక్షురాలు పద్మ, మార్కెట్ కమిటీ అధికారులు ధర్సింగ్, మధుసూదన్, మెప్మా సభ్యులు నవీన, శిరీష తదితరులు పాల్గొన్నారు. వడ్ల ప్యాడీ సెంటర్ ఓపెన్ చేసినాము. దాని రేటు 22,203 రూపాయలు, సన్నాలు 2,280 రూపాయలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతులకి రోజు మన మార్కెట్ యార్డ్ గంజి ప్రాంగణంలో మెప్మా తరఫున భారత్ పట్టణ సమైక్య ఆధ్వర్యంలో ఇక్కడ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఖరీఫ్ సీజన్ 2023-24 సంబంధించి మెప్మాకి ఒక 6 సెంటర్స్ కేటాయించడం జరిగింది. అందులో భాగంగా నిజామాబాద్లో 3 ప్యాడీ సెంటర్స్ నిర్వహించబోతూ ఉన్నారు. మన టీఎల్ఎఫ్ అండ్ సమైక్య సభ్యులు దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అట్లానే ఆర్మూర్లో 3 సెంటర్స్ అండ్ భీమ్గల్లో 1 సెంటర్, మొత్తం 6 సెంటర్స్ మెప్మా ద్వారా నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఈ ఖరీఫ్ సీజన్లో వచ్చినటువంటి ప్యాడీ ఏదైతే ఉందో దానికి కనీస మద్దతు ద్వారా ఇక్కడ కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇప్పటివరకు ఇన్ని సీజన్స్ కూడా వీళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇలాంటి ప్రాబ్లం లేకుండా రైతుల సీజన్ ప్రకారం ఇక్కడ తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు లండన్ చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం లభించింది. ఎన్ఆర్ఐలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమెకు స్వాగతం పలికారు. తెలంగాణ అభివృద్ధి మోడల్పై ఆక్స్ఫర్డ్లో కీలక ఉపన్యాసం చేయనున్నారు. లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు తెలంగాణ మోడల్పై కీలకోపన్యాసం చేయడానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం నాడు లండన్ చేరుకున్నారు. లండన్ విమానాశ్రయంలో కల్వకుంట్ల కవితకు ఎన్ఆర్ఐలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11:30 గంటలకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎక్స్ప్లోరింగ్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ద తెలంగాణ మోడల్ అనే అంశంపై కవిత ప్రసంగించనున్నారు. కీలక రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన గణనీయమైన పురోగతిపై ప్రజెంటేషన్ ఇస్తారు. వ్యవసాయం, విద్యుత్తు, విద్య, వైద్యం, తాగునీరు తదితర అంశాలపై తెలంగాణ సాధించిన ప్రగతిని అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించనున్నారు. గత పాలక ప్రభుత్వాలు చేతకానితనంతో కుల వృత్తులు నాశనం అయ్యాయని, సీఎం కేసీఆర్ కుల వృత్తులను ప్రోత్సహించి పునరుజ్జీవం పోశారని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గంగపుత్రుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ఈ విషయాన్ని గమనించి గంగపుత్రులు మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్కు వెన్నుదన్నుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రూరల్ నియోజకవర్గ గంగపుత్ర ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రూరల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు గంగపుత్ర కులస్తులు ఘన స్వాగతం పలికి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం గంగపుత్రుల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. గంగపుత్రులను ఆర్థికంగా బలోపేతం చేయాలని కృత నిశ్చయంతో ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తున్నారని, మార్కెటింగ్ కోసం వాహనాలను అందిస్తున్నారని చెప్పారు.
గత ప్రభుత్వాలు గంగపుత్రులను నిర్లక్ష్యం చేశాయని, ఎన్నికలు రాగానే తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని, మరోసారి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 45 టీసీ దగ్గర రాజకీయాలు ఉన్నాడు, ఉంచారు కూడా వేరే వాళ్ళు కథం చేసి పెడుతున్నారు, రాజకీయంగా కథం చేస్తున్నారు. ఒకసారి గెలిస్తే బాగా, కానీ ఎన్నో ఇబ్బందులు కూర్చి, ఎన్నో దక్కాముక్కలు కూర్చి ఈ స్థాయిలో ఆర్మూర్లో, బాన్స్వాడలో, నిజామాబాద్ రూరల్లో గెలిచినంటే దానికి కారణం మీలాంటి పేదవాళ్ళు, ఇలాంటి గరీబ్ వాళ్ళు, ఇలాంటి మనసున్న వాళ్ళు నేను దేవుడికి గెలుస్తున్నాను. దానికి సహకారం మా గంగాధర్ పీజీ గౌడ్ గారు, వారి బీసీ నాయకుడే, బీసీ బిడ్డ. ఇవాళ మనమంతా పడి దేవుడేం చేయడం మనని. మరి ఇవాళ నిజంగా చూస్తున్నా చాలా మంది అగ్రపుణాల వాళ్ళు కూడా నేనంటే లైక్ చేస్తాను. అట్లా ఉంటే కూడా నేను ఒకటే మాట ఉంటాను. ఫస్ట్ పేదవాళ్ళని చూద్దాం. పేదవాళ్ళని చూస్తే మనం రాజకీయం బతికుంటే చాలా మంది ఆదుకోవచ్చు. మనం బతికలేమనుకో మరి బీసీల అతి అధ్వానం ఉంటుంది అనే ఉద్దేశంతో మరి వాళ్ళు ఈ ప్రాంతంలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు 3వసారి నాకు అవకాశం ఇచ్చాడు. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు కాదు, వాళ్ళు 28 కమిటీలు ఇచ్చిన మన గతంలో, అది మత్స్యకారులకు. మరి 50 లక్షల రూపాయలతో డిజిపేల్లో మార్కెట్ కమిటీ ఇచ్చినాం మనం. అది స్టార్ట్ అవుతుంది. నేను అడిగిన ఆర్ఎస్ శ్రీనివాసరావు గారిని, అన్న మాకు 7 మండలాలు ఉన్నాయి, 7 మండలు కూడా మండల హెడ్క్వార్టర్లో ఫిషర్మెన్ మార్కెట్ కమిటీ కావాలని చెప్పినా ఆయన హామీ ఇచ్చిండు. ఇంకా 6 మండలాల్లో కూడా 50 లక్షలు తీసుకొచ్చి ఈ మార్కెట్ కమిటీ ఇచ్చాము. పొరపాట్లకు తావు లేకుండా పోలింగ్ నిర్వహణ జరగాలని భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్ సూచించారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో సమయపాలన ఖచ్చితంగా పాటించాలని, కార్యాలయంలో ఒకే గడియారం ఉండాలని ఆయన అన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పొరపాట్లకు తావు లేకుండా సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ సన్నద్ధతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఇతర ఉన్నత అధికారులతో కలిసి సోమవారం న్యూఢిల్లీ నుంచి భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్ జిల్లా ఎన్నికల అధికారులతో, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పోలింగ్ సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3న వెలువడనుండగా నవంబర్ 10వ తేదీ నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి గడువు అని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని నామినేషన్ల స్వీకరణకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, నామినేషన్ల స్వీకరణ సమయంలో సమయపాలన ఖచ్చితంగా పాటించాలని, కార్యాలయంలో ఒకే గడియారం ఉండాలని అన్నారు. అభ్యర్థులు సమర్పించే నామినేషన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, వెంట ఆన్లైన్ యాప్లో నామినేషన్ల వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి తప్పనిసరిగా ఓటరు జాబితా వివరాలు అందించాలని, స్వతంత్ర అభ్యర్థులకు, గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయించే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అందుబాటులో ఉన్న ఫ్రీ గుర్తులను మాత్రమే కేటాయించాలన్నారు. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత అవసరమైన బ్యాలెట్ పేపర్ల తయారీ, బ్యాలెట్ యూనిట్లు, పోస్టల్ బ్యాలెట్స్ సిద్ధం చేసుకోవాలని, అభ్యర్థుల సమక్షంలో ఈవీఎం యంత్రాల 2వ ర్యాండమైజేషన్ చేపట్టాలని, అభ్యర్థులు అధికంగా ఉంటే సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ చేయుటకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పెండింగ్ ఓటర్ నమోదు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సక్రమంగా జరిగేందుకు ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాలని, ఈవీఎం యంత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ సెంటర్లలో అవసరమైన వసతులు కల్పించాలన్నారు. ఈవీఎం యంత్రాలు తరలించే సెక్టార్ అధికారులకు అవసరమైన భద్రత కల్పించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, లైటింగ్, టాయిలెట్స్ వంటి అన్ని రకాల వసతులు అందుబాటులో ఉండాలని, పోలింగ్ కేంద్రాల జాబితా అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు అందజేయాలని, పోలింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు,
పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులకు ప్రత్యేక వసతుల కల్పనపై శ్రద్ధ వహించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు జాబితా సిద్ధం చేయాలని, ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగుల సిబ్బంది, మీడియా ప్రతినిధులకు, అత్యవసర సేవల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు తూచా తప్పకుండా అమలు చేయాలని, సి-విజిల్ యాప్ను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లాలని అన్నారు. జిల్లా కేంద్రాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మీడియా సెంటర్లు ఏర్పాటు చేయాలని, ఎన్నికల రికార్డులకు సంబంధించి ప్రతి అంశం భద్రపరచాలన్నారు. రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు అవసరమయ్యే వివిధ రకాల అనుమతులను ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రతిపాదికన నిష్పక్షపాతంగా అందించాలన్నారు. ఎన్నికల తనిఖీల్లో భాగంగా నగదు జప్తు చేసే సమయంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని, జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీ ప్రతిరోజు వచ్చే అప్పీళ్లపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని, 10 లక్షల కంటే అధికంగా నగదు జప్తు చేసిన సమయంలో ఐటీ అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్లు పి ఆదిరెడ్డి, చిత్రా మిశ్రా, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజారంజక పాలన కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమని ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నాడు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అభ్యర్థి వినయ్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలోని డొంకేశ్వర్ మండలం మారంపల్లి, గంగాసరం, చిన్నయానం, గాదెపల్లి, నడుకుడ, అన్నారం, సిర్పూర్ గ్రామాల్లో పర్యటించి కాంగ్రెస్ ఎజెండా గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ప్రతి పల్లె, ప్రతి గ్రామం ఒకటే నిర్ణయంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని వినయ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణకు వచ్చే నెల రోజుల్లో మంచి రోజులు రానున్నాయని, కాంగ్రెస్ పాలన కోసం జనమంతా వేచి చూస్తున్నారని తెలిపారు. ఆర్మూర్లో ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం రాలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు ఉంటాయని, ప్రతి గ్రామం అభివృద్ధి బాధ్యత తనదేనని వినయ్ హామీ ఇచ్చారు. ఈ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నేను 5 సంవత్సరాల క్రితం గడప గడపకు చేసిన, అప్పుడు ఏ సమస్యలు ఉన్నాయో ఈ 5 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అవే సమస్యలు అట్లనే ఉన్నాయి. నేను ఆ తల్లికి చెప్పిన, అమ్మ ఈ జీవన్ రెడ్డి అత్తగారు అయినా మీకు న్యాయం చేయలేదు, అట్లాంటి మనిషి, న్యాయం చేయని వ్యక్తి మనకు అవసరమా? ఈ ఆర్మూర్ ప్రాంతం నుంచి తరలి కొడదాం, మీరు నాతో పాటు కలిసి రండి, మా పార్టీకి అవకాశం ఇవ్వండి. గతంలో ఇక్కడ ఇల్లులు ఉన్నాయన్నీ కూడా ఇందిరమ్మ కాంగ్రెస్ హయాంలో కట్టించిన ఇల్లులే. మాకు అవకాశం ఇస్తే మేము 5 లక్షల రూపాయలు, నీకు జాగా ఉంది 5 లక్షల రూపాయలు ఇస్తాం, నువ్వు ఇల్లు కట్టుకో. అదేవిధంగా నీకు 2000 కాదు 4000 పెన్షన్ వస్తుంది. మళ్ళీ మాకు అవకాశం ఇస్తే 500 రూపాయలకే సిలిండర్ వస్తుంది, నీకు కరెంటు కూడా ఉచితంగా ఉంది, నువ్వు ఎక్కడికి పోయినా బస్సు సౌకర్యం ఉచితంగా ఉంది, మన పిల్లలకి ఉద్యోగాలు ఉన్నాయి. ఈ గ్రామంలో నాకు తెలిసి 1-2 ఉద్యోగాలు కూడా రాని పరిస్థితి ఉంది. ఈ జీవన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు. ఓ తల్లిగారు ఊరని లేదు, అత్తగారు ఊరని లేదు. మేమేమంటున్నాం, ఈ బాల్కొండకి వెళ్ళి వచ్చి నువ్వు ఇక్కడ న్యాయం చేయని వ్యక్తివి, ప్రజలకి న్యాయం చేయని వ్యక్తి మాకు అవసరం లేదు. మాకు ఆర్మూర్ గడ్డ మీద పుట్టిన బిడ్డకి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తాం, భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి ఎక్కడ పోయినా ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తుందని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ అన్నారు. ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్కు అండగా నిలిచి హ్యాట్రిక్ విజయం అందిస్తే దేశంలోనే ఎక్కడా లేని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. సాలూరా మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. బోధన్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి షకీల్ అమీర్ ముఖ్య అతిథిగా విచ్చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. గ్రామానికి విచ్చేసిన ఆయనకు గులాబీ శ్రేణులు ముందుగా గ్రామ శివార్లో ఘన స్వాగతం పలికారు. మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యేకు మద్దతుగా నినాదాలు చేశారు. పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం వివిధ పార్టీల నుండి ఎమ్మెల్యే షకీల్ సమక్షంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆచితూచి ఓటు వేయాలని కోరారు. కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండి ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా గడప గడపకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. విపక్ష పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, ప్రజలు వారి మాటలను నమ్మవద్దని కోరారు.
ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గౌరవ సర్పంచ్లు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ సొసైటీ చైర్మన్లు, గౌరవ ఎంపీపీ గారు, మండల పార్టీ అధ్యక్షులు, గౌరవ డీసీసీపీ డైరెక్టర్ గారు, గౌరవ వైస్ ఎంపీపీ గారు, ఇక్కడ విచ్చేసిన వందలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చూస్తే ఎలక్షన్ అయిపోయింది, గెలుపు ర్యాలీ తీసినట్టు చేసేది మీరందరూ కూడా మీకు చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యకర్తల్లో ఉత్సాహం చూస్తే ఇక ఎలక్షన్ ఖతమే అయిపోయింది అన్నట్టున్నది. ముంగటి వాళ్లకు డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదని కూడా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ గత 9.5 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి బోధన నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గౌరవంగా చెప్పుకునే విధంగా ఈరోజు సాలూరా మండలంలో కొత్త మండలం ఇవ్వాలని డిమాండ్ ఉంటే ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి చెప్పి నా మాట నిలబెట్టుకుంటూ సాలూరాని మండల్గా డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే సాలూరాలో మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్, ఇతర ఆఫీసెస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు సాలూరా మండలంలో ఒక భూమి 5-10 లక్షల రూపాయలు ఎకరం ఉండే భూమి ఉండే మన దగ్గర. గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు 5 లక్షలు 7 లక్షల రూపాయలు ఎకరం భూమి ఉండే. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. బ్యాక్ టు న్యూస్. బంజారాల స్థితిగతులను మార్చిన మహనీయుడు రామారావు మహారాజ్ అని, ఆ మహనీయుని వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. ఆయన చూపిన మార్గంలో గిరిజనులు ముందుకు సాగుతూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. దర్పల్లి మండల కేంద్రంలో గిరిజనుల ఆరాధ్య గురువు సంత్ శ్రీ రామారావు మహారాజ్ 3వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి రామారావు మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బంజారాలో ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. తదనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పార్టీ భారీ అవినీతికి పాల్పడిందని, సంక్షేమ పథకాలు కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే వచ్చాయని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అందని ద్రాక్షగా మారాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేసి అట్టడుగు స్థాయి వర్గాలను ఆదుకుంటామని ఆయన అన్నారు. రూరల్ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, తాము అధికారంలోకి వస్తే రూరల్ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చెలిమెల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. మోసం చేసే పనులు ఇవన్నీ దొంగ ప్రొసీడింగ్లు ఇచ్చి ఇంకేదో వేసి మళ్ళీ ప్రజలకు ఇంకా ఇప్పుడు ఇవాళ కుల సంఘాల మీటింగ్లు పెడుతున్నారు. అంటే తెలంగాణ ప్రజలు అంత అమాయకులు లేకుంటే అంత
అంటే చులకన కనబడుతున్నా మీకు? ఇవాళ మీరు పిలిచి కుల సంఘాలకు దావతులు ఇస్తే మీకు ఓట్లు వేస్తారు అనుకుంటున్నా? 10 ఏళ్ళ నుండి ఏం చేసిందో చెప్పండి వాళ్ళకు. అది లేకుండా నువ్వు రోజు 12 గంటల దాకా గేట్ తెరవవు, నెలకు 15 రోజులు దవకాలం అంటావు. ఇవాళ నువ్వు కుల సంఘాలకు దావతులు ఇవ్వగానే అంటే ఎవరు అంతా ఇవాళ తెలంగాణ కూలీ చేసే వ్యక్తి కూడా 500 రూపాయలు సంపాదిస్తున్నాడు. రోజు కాకుండా వారానికి 4 రోజులు చికెన్ తినే పరిస్థితి ఉంది. రోజు క్వార్టరో వాన స్థాయిలో వాని తాగే పరిస్థితి ఉంది. నువ్వేదో తాగిపించి తిన్నంత మాత్రం ఓట్లు వేయరు. జాగ్రత్తగా రాబోయే కాలంలో మీకు 3 అయిపోయింది, ఒక ఏమున్నా ఇంకో నెల రోజులే. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం, అతిపెద్ద మెజార్టీతోనే మేము గెలుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. లేక ఒక్క 10 ఏళ్ళలో ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్లో పేపర్లు అమ్ముకున్నాం. దాంట్లో ప్రత్యక్షంగా కేటీఆర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడని గోడై కూసింది. అదే ఏపీఎస్సీని టీఎస్పీఎస్సీని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. దాన్ని కోర్టు కొట్టేసిండ్రు. ఇలా అవకతవకలు జరిగినాయి, పేపర్ లీక్ అయిందని. ఎవరికి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవాళ ఒక అమ్మాయి 4 ఎగ్జాములు రాసినా కానీ నాకు ఉద్యోగం రాలేదు అని చెప్పి ఆత్మహత్య చేసుకుంటే ప్రవళిక అనే ఒక అమ్మాయి ఆమె ప్రేమ వ్యవహారంతో చనిపోయిందని చెప్పి రాంగ్ కేసు బుక్ చేసింది. అంటే ఇవాళ అట్లనే కర్ణాటక నుండి కిరాయి వాళ్ళని తెచ్చి మాట్లాడుతున్నారు. అందుకనే నిన్న కార్య గారు మాట్లాడినారు, మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. మీకు దమ్ముందా వస్తే మేము బస్సులు మేమే పెడతాం. ఇప్పుడు దరిపల్లి నుండి రమ్మనండి, ఎవరు వస్తారు, ఎమ్మెల్యే వస్తారు, ఎవరు వస్తారు, మేమే బస్సులలో వస్తాం, మీకు బస్సులో తీసుకుపోతాం, కర్ణాటకలో చూపిద్దానండి ఎంత కరెంట్ వస్తుందో. మరి చెప్పినటువంటి హామీలు 5 గ్యారంటీ స్కీములు 100 రోజులు అమలవుతున్నా లేదు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేసినట్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్ అబద్ధాలు చెబుతున్నారని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. అదే నిజమైతే మాస్టర్ ప్లాన్ రద్దు విషయాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్తో చెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కామారెడ్డి కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో కామారెడ్డి బీజేపీ పార్టీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి మీడియాతో రాష్ట్ర మంత్రి కేటీఆర్ రైతులను ప్రగతి భవన్కు పిలిపించుకొని కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేసినట్లు ప్రకటించారన్నారు. పత్రికా టీవీ ఛానల్లో మాస్టర్ ప్లాన్ రద్దు చేసినట్లు వచ్చాయని, ఇదే విషయాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్తో చెప్పించాలని, అప్పుడే ప్రజలు నమ్ముతారని ఆయన స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ రైతులను నమ్మించి మోసం చేస్తున్నారని, మాస్టర్ ప్లాన్ అసలు రద్దు కాలేదని ఆయన తెలిపారు. కామారెడ్డి నుండి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారని, తనకు రైతుల వ్యతిరేకం ఉండకూడదని సీఎం కేసీఆర్ అనుకుంటే తన అవసరానికి మాయమాటలు చెప్పి మభ్య పెడతారని ఆయన అన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్తో చెప్పిస్తేనే రైతులతో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలని చెప్తానని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటిపల్లి రమణారెడ్డి అన్నారు. కేటీఆర్ చెప్పే మాయమాటలు నమ్మొద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రులు ఈ కేబినెట్ ఏది ఉండదు. ఇవాళ కామారెడ్డి మున్సిపాలిటీ విలీన గ్రామాల మీద చేసినటువంటి మాస్టర్ ప్లాన్, కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ చేసినప్పుడు రైతులందరూ ఉద్యమించారు. జనవరిలో డిసెంబర్ 2022 నుంచి జనవరి 30వ తారీఖు 2023 వరకు మాస్టర్ ప్లాన్ గురించి వాళ్ళు అందరూ గొడవపడడం జరిగింది. దానికి కొందరు పార్టీల పరంగా కూడా ప్రజాప్రతినిధులు హాజరు కావడం, అందులో నేను ఒకరి కావడం, వారికి మద్దతు తెలుపుతూ వారితో పాటు నేను కూడా అందులో పాల్గొనడం, తద్వారా రైతులందరి మీద కనీసము ఒక్కొక్కరి మీద 4-5 కేసులు చేయడం, దాని మీద ఒకే రోజు నా మీద 8 కేసులు చేయడం, ఇవన్నీ జరుగుతూ పోయినాయి. కలెక్టరేట్ ముందట ధర్నా కార్యక్రమంలో కనీసం కలెక్టర్ 8.5 గంటలు కలెక్టర్ ఆఫీస్ ముందట చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అనకుండా, ఆడోళ్ళు అనకుండా అందరు కూడా సుమారు 4,000 మంది ధర్నా కార్యక్రమానికి కూర్చుంటే కలెక్టర్ కనీసం 5 నిమిషాలు కూడా వచ్చి మాట్లాడే పరిస్థితిలో లేరు. ఆ రోజు గౌరవ అప్పటి పురపాలక శాఖ మంత్రి, కమిషనర్ కూడా పురపాలక శాఖ మంత్రి దగ్గరనే ఉన్నారు. కామారెడ్డి కమిషనర్ హైదరాబాద్ లో మీటింగ్ లో ఉన్నారు. ఇక్కడ ధర్నా నడుస్తున్నది, పాత్రికేయులందరికీ తెలుసు, టీవీలో కూడా వచ్చింది. ఆయన మాట్లాడింది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం చేశారు అనేది కూడా తెలుసు కేటీఆర్ గారికి. ఆయన కమిషనర్ ను కూడా అడిగిండు. కనీసం కలెక్టర్ కూడా రైతుల అప్లికేషన్ తీసుకోవడానికి కూడా రాలేడు. రాకపోతే రైతులు 4 చాటల మన్ను కలెక్టరేట్ మీద పోసి ఓ దిష్టి బొమ్మకు అప్లికేషన్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లడం జరిగింది.
బైన్సా పట్టణంలో బాల రాజేశ్వరి ట్రాక్టర్ షోరూంలో చోరీ జరిగింది. ఈ ఘటనలో పోలీసులు మహాగాం సమీపంలో ఓ మెకానిక్ వద్ద ట్రాక్టర్తో పాటు రోటివేటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా బైన్సాలో ఈ నెల 14వ తేదీన ట్రాక్టర్ షోరూంలో ట్రాక్టర్ను దొంగలించిన షారుఖ్ అనే మెకానిక్ను బైన్సా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే షోరూంలో పనిచేసే షారుఖ్ లాక్ వేసి ఉన్న షోరూం నుండి 8 లక్షల విలువ గల ట్రాక్టర్ రోటవేటర్ను దొంగలించాడు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పట్టుకొని కోర్టులో హాజరుపరచామని పట్టణ సిఐ శ్రీను తెలియజేశారు. బైన్సా పట్టణానికి చెందినటువంటి శ్రీ బాలరాజేశ్వరి ట్రాక్టర్ షోరూమ్ యొక్క మేనేజర్ అయిన బొంబాయి బాజన్ అనే అతను పోలీస్ స్టేషన్కి వచ్చి అతను షోరూంలో మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈ నెల 14వ తారీఖున సాయంత్రం శనివారం రోజు షోరూంకు లాక్ వేసి ఇతను ఇంటికి వెళ్ళాక మళ్ళీ 16వ తారీఖు సోమవారం వచ్చి లాక్ చూసేసరికి పలకొట్టి ఉంది. లోపల పరిశీలన చూడగా ఒక స్వరాజ్ ట్రాక్టరు మరియు రోటావేటర్ 36 బ్లేడ్ల యొక్క రోటావేటర్లు ఎవరో గుర్తులేని దొంగలు దొంగిలించకపోయినారని గమనించి దాని గురించి చుట్టుపక్కల ప్రాంతాల్లో బైన్సా పట్టణంలో అన్ని ప్రాంతాల్లో వెతికి నిన్న వచ్చి బైన్సా టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద వెంటనే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడం, సాంకేతిక పరిజ్ఞానం మరియు సీసీ కెమెరాలు అన్నీ ఉపయోగించి ఈ యొక్క కేసును చేయించాలనే ఉద్దేశంతో ప్రత్యేక టీంను నియమించి పరిశోధన ప్రారంభించడం జరిగింది. ఆ పరిశోధన చేస్తున్న క్రమంలో మాకు వచ్చిన సమాచారం ఏమంటే అదే షోరూంలో మెకానిక్గా పనిచేస్తున్నటువంటి బైన్సా పట్టణానికి చెందిన షారుఖ్ అనే అతను దాన్ని ఎవరూ లేనప్పుడు చూసి ఆ గ్లాసు పలకొట్టి ట్రాక్టర్ను మరియు రోటావేటర్ను దొంగలించబోయినట్టుగా సమాచారం ఉంది. మధ్యాహ్న భోజన కార్మికులకు గైడ్లైన్స్ లేని బ్రేక్ఫాస్ట్ను ప్రభుత్వం అమలు చేయడం సిగ్గుచేటని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. నిబంధనల ప్రకారం ఒక్క విద్యార్థి టిఫిన్కు 30 రూపాయల ఖర్చు అయితే ప్రభుత్వం 10 రూపాయల 30 పైసలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. నగరంలోని సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మిక యూనియన్ నాయకులు నిజామాబాద్ జిల్లా డిఈఓకు సమస్యల వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ నూతన కేసీఆర్ బ్రేక్ఫాస్ట్ స్కీము ప్రతి పాఠశాలలో అమలు చేయాలని, ఉదయం జావా, తర్వాత ఒకరోజు పూరి, ఇడ్లీ, దోశ, వడ ఈ విధంగా రోజుకో విధంగా విద్యార్థులకు భోజనం అందించాలని నిర్ణయించారన్నారు. కానీ వంట చేస్తున్నటువంటి కార్మికులకు మాత్రం ఒక విద్యార్థికి అయ్యే ఖర్చు కనీసం 30 రూపాయలు ఖర్చు అవుతుందని, కానీ ప్రభుత్వం మాత్రం 10 రూపాయల 50 పైసలు ఇస్తానని చెప్పడం సిగ్గుచేటని ఆమె అన్నారు. టిఫిన్లన్నింటికి 10 రూపాయల 30 పైసలనే స్లాబ్ రేటుగా నిర్ణయించడం అనేటటువంటిది శ్రమ దోపిడీ అవుతుందని తప్ప మిగిలిందేమీ లేదన్నారు. ఒక విద్యార్థికి 30 రూపాయల స్లాబ్ రేటు, 3000 గౌరవ వేతనం తక్షణమే అమలు చేయాలని, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి బకాయిలను వెంటనే విడుదల చేస్తూ సీఎం ప్రకటించినటువంటి 3000 వేతనాన్ని జనవరి నుండి అమలు చేయాలని, అప్పుడే బ్రేక్ఫాస్ట్కు సంబంధించిన వంట చేయడం సాధ్యమవుతుందని ఆమె తెలిపారు. 40 రూపాయలు 60 రూపాయలు ఇవాళ మధ్యాహ్నం భోజనం కార్మికులు ఇప్పటి వరకు బకాయి వేతనాలు కూడా ఈ ప్రభుత్వం చెల్లించలేదు. బకాయి వేతనాలు 8 కోట్లు మాత్రం నిజామాబాద్ జిల్లాకు ఇప్పటి వరకు అప్పులు ఉన్నాయి. అప్పు ఏదైతే ఇప్పటికే ఆ మధ్యాహ్నం భోజనం కార్మికులు ఇతరుల దగ్గర పుస్తలు తాకట్లు పెట్టి, ఇల్లు తాకట్టు పెట్టి, కిరాణా షాపు ఉద్దెరు పెట్టుకొని అనేక ఉద్దెరు తెచ్చుకొని ఇవాళ ఏదైతే నడుపుతూ ఉన్నారో అది ప్రభుత్వం అర్థం చేసుకోవట్లేదు. అల్పాహారం పెట్టాలనేది ప్రకటించింది. ప్రకటించిన తర్వాత దోశలంట, పూరీలంట, అది ఇడ్లీలంట, ఈ పాత్రలు ఇవ్వలేదు. ఇప్పటి వరకు కూడా పాత ఏదైతే సంబంధించిన సరుకులు కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు. పాత్రలను కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం మాత్రం వెంటనే అమలు చేయాలనేది అధికారులు కానీ హెడ్ మాస్టర్లు కానీ వేధిస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. సిఐటిగా మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే కనీసం ఒక విద్యార్థికి 30 రూపాయల చొప్పున ఇవ్వాలి అనేదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితేనే అల్పాహారం పెడతాం, లేకుంటే అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే సరుకులను వెంటనే మెటీరియల్ మొత్తము పంపించే విధంగా, మెటీరియల్ మొత్తం సప్లై చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఏదైతే మధ్యాహ్నం భోజనం కార్మికులు ఇవాళ మధ్యాహ్నం భోజనం పెడతా ఉన్నారో ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న బిల్లులను వెంటనే అమలు చేయాలనేదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని, ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ అధికారులు ఇది అమలు చేయకుంటే ఈ పోరాటాలను ఇంకా ఉధృతం చేస్తాం. అల్పాహారం మాత్రం ఇప్పుడే పెట్టే పొజిషన్లో మాత్రం పెట్టరు. ఎక్కడైతే ప్రభుత్వం మెటీరియల్ సప్లై చేస్తుందో అప్పుడు పెట్టే ప్రయత్నాలు చేస్తాం అనేది ప్రభుత్వానికి కానీ ఇక్కడ అధికారులకు కానీ విజ్ఞప్తి చేస్తాం.
బోధన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ప్రచారంలో వేగం పెంచారు. నవీపేట మండలంలో విస్తృతంగా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను అమలు చేసి ప్రజలకు అండగా నిలుస్తామని అభయం ఇచ్చారు. నవీపేట మండలంలోని కోస్లీ, మిట్టాపూర్, ఎంచా, నందిగం, అల్జాపూర్ తదితర గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేశారు. బోధన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికైన తర్వాత మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తొలిసారి మండలంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. వివిధ గ్రామాల నుండి వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సంక్షేమ పథకాలు జరిగిన అవినీతిని ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కమిషన్లకు కక్కుర్తి పడుతూ కాలయాపన చేశారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంతో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని, కానీ వారి కుటుంబం బాగుపడిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే షకీల్ అమీర్ను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించగా బోధన్ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి చెందలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఖచ్చితంగా బోధన్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ప్రజలు తమ ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 6 గ్యారంటీ పథకాలను 100 రోజుల్లోగా అమలు చేసి తీరుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ రాజేంద్ర కుమార్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, భగవాన్, గోపాల్, సంజురావు, నందిగం మాజీ సర్పంచ్ శ్రీనివాస్, వడ్డే రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకా చాలుతలేవు వాళ్ళకు, ఇంతగానో ధరలు పెంచిన వాళ్ళ కలుపు నిండుతలేవు పుణ్యాత్ములకు. ఇప్పుడు మనం వచ్చినాక ఎంతలో చేస్తాం? 500 చేద్దాం. ఎంత? 500 చేద్దాం. అదేవిధంగా పెన్షన్ ఉన్నది పెద్ద మనుషులకు, ధరలన్నీ పెంచింది పుణ్యాత్ములు. ఒకటికొకటి ఏం వస్తలేవో, ఆ పెద్ద మనుషులకు మందుగోళ్ళకు కూడా సరిపోతలేమో, అన్ని బాధలే ఉన్నాయని మరి ఆ పెన్షన్ కూడా 2000ది 4000 చేస్తున్నాం. ఎంత? 4000 చేస్తున్నాం. అట్లనే ఆడపిల్లలు, పిల్లలు అంటే 40, 50, 35 పెళ్ళైన పిల్లలకు, ఆడపిల్లలకు, పిల్లల వాళ్ళే ఏమనాలి, ఆడవాళ్ళు అనాలి కదా, అలాగేమో మహాలక్ష్మి అని పేరు పెట్టిండ్రు. ఏమి ఆడవాళ్ళని మహాలక్ష్మి అంటారు కదా, లక్ష్మి పుట్టిందిరా అంటాం కదా మనం. పేరు పెట్టి మీ పెద్ద మనుషులకు కాకుండా వాళ్ళకు కూడా ఇంట్లో ఇంకొక అమ్మాయికి 2000 నెలకు 2500 ఇస్తామంటున్నాం. ఎంత? 2500 మీ అందరికి వస్తాయి అమ్మా. ఎన్నుకున్న వాళ్ళకి, పెన్షన్ వాళ్ళకి అందరికి వస్తాయి. అద్దా మీకు ఈడ పంటలు గొర్రె పైసలు బాగా వస్తున్నట్టు అర్థమంటున్నా. అదే అట్లనే ఈ బస్సుల కిరాయిలు కూడా బాగా అయిపోయినాయి. ఏం పోలేవు, నిజామాబాద్కు దండు కానీ మీ ఆడవాళ్ళు అంటారు, ఈ ఏంటికి పైసలు పోరు రావాలంటే 100 రూపాయలు అయిపోతుంది. ఈ పాపం ఆడవాళ్ళ దగ్గర పైసలు ఖర్చు పెట్టద్దు, వాళ్ళ పైసలు వాళ్ళకే ఉంటే పోపని బస్సులు కూడా ఫ్రీ చేసినామమ్మా. ఎటువైనా ఫ్రీ అంటే పైసలు ఇచ్చేయలేదు, ఆ టికెట్ తీసుకునేది లేదు. మనం ఎటువైనా ఫ్రీ. ఓవైపు ఎన్నికల ప్రక్రియ జోరందుకోగా మరోవైపు పంటలు చేతికి రావడంతో రైతులు బిజీ అయ్యారు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న అధికార యంత్రాంగం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తూ పంట దిగుబడులను కొనుగోలు చేస్తోంది. నవీపేట మండలంలోని బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సోమవారం నాలేశ్వర్, నిజాంపూర్, లింగాపూర్, జన్నేపల్లి, మోకన్పల్లి, మహంతం గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ మోహన్, సొసైటీ కార్యదర్శి రమేష్ ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్కు 2203 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2183 రూపాయల మద్దతు ధర అందించాలని జిల్లా సహకార సంఘం పౌర సరఫరాల శాఖ నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు వరి ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం తరలించాలని కోరారు. రైతులు నాణ్యమైన వరి ధాన్యాన్ని తీసుకువచ్చి తేమ 17% ఉండే విధంగా చూసుకోవాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించిన తర్వాత రైతులు బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డ్, పట్టా పాస్బుక్ జిరాక్స్లు తీసుకొని రావాలని సూచించారు. 203 తర్వాత కామన్ గ్రేడ్ దానికి వచ్చేసి
2183 రూపాయలకు ప్రభుత్వం ధర నిర్ణయించడం జరిగింది. అయితే రైతులు వరి ధాన్యాన్ని ఎండబెట్టి 17% లోపు మాయిశ్చర్ మెయింటైన్ చేసినట్లయితే ఎటువంటి ఆటంకం లేకుండా కొనడం జరుగుతుంది, రైస్ మిల్లులకు పంపించడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా వరి ధాన్యాన్ని సరిగా ఎండబెట్టి 17% లోపు మాయిశ్చర్ మెయింటైన్ చేసి అధికారులకు సహకరించాలని, అదేవిధంగా అధికారులు ఎప్పటికప్పుడు పెండింగ్లో పెట్టకుండా తొందరగా కొనుగోలు చేసి రైస్ మిల్లులకు పంపించడం జరుగుతుంది. అంటే ప్రతి రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం దగ్గరుండి కొనుగోలు చేస్తుంది. రైతులు ఎవ్వరు కూడా దళారులను నమ్మి మోసపోవద్దు. ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. కాబట్టి మీరందరూ సహకరించాలని. సాలూరా సొసైటీ ఆధ్వర్యంలో వరిధాన్యం, సోయాబీన్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను బోధన్ మండల వ్యవసాయ శాఖ అధికారి సంతోష్, సొసైటీ కార్యదర్శి బస్వంతరావు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్కు 2203 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2183 రూపాయల మద్దతు ధర చెల్లించనున్నట్లు తెలిపారు. అంతేకాక సోయాబీన్కు క్వింటాల్కు 4600 రూపాయల గిట్టుబాటు ధర అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాలూరా ఏఈఓ అపర్ణ, రైతులు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. అయితే ఇప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పడడం జరిగింది. బాబు ఆప్తే ఏమవుతుంది, ఏదేమైనా రైతు అదృష్టమా ఇంకోట ఈ ప్రభుత్వ ధర కంటే కూడా బయట కూడా. బోధన్ మాజీ మున్సిపల్ చైర్మన్, దళిత నాయకుడు ఆనంపల్లి ఎల్లయ్య వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ దళిత నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. స్వార్థ ప్రయోజనాల కోసం విమర్శలు చేయడం మానుకోవాలని, దళిత సామాజిక వర్గాన్ని తప్పుదారి పట్టిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. నవీపేట మండల దళిత నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బోధన్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్పై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నవీపేట మండల దళిత నాయకులు ఎంపీపీ శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తెడ్డుపోశెట్టి, బుచ్చన్న మాట్లాడుతూ బోధన్ పట్టణం శంకర్ నగర్లో ఎమ్మెల్యే షకీల్ అంబేద్కర్ భవనం కోసం 2 ఎకరాల భూమితో పాటు 50 లక్షల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ఎలక్షన్ కోడ్ ఉండడంతో ప్రాసెస్ నిలిచిపోయిందని చెప్పారు. బోధన్ మున్సిపల్ చైర్మన్ గతంలో పదవి జనరల్కు కేటాయించడం జరిగిందన్నారు. కానీ ఎమ్మెల్యే దళిత పక్షపాతి అని, దళితులను చైర్మన్ కుర్చీపై కూర్చోబెట్టడం జరిగిందని గుర్తు చేశారు. మాజీ చైర్మన్ గతాన్ని మర్చిపోయి తన సొంత స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే షకీల్ను విమర్శించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో లింగపూర్ సర్పంచ్ బత్తూర్ సాయిలు, ఎంపీటీసీ జనార్దన్, ఉప సర్పంచ్ రాజు, ఎర్నాల స్వామి, రమేష్, రవి, పోసాని తదితరులు పాల్గొన్నారు. మన బోధన్ ఎమ్మెల్యే గారు చాలా మంచి మనసున్న వ్యక్తి. తను మన ఏదైతే దళితుల పట్ల చిన్న చూపు చూడకుండా, మనకు రిజర్వేషన్ లేకున్నా ఒక దళిత వ్యక్తి మనకు ఏదైతే మున్సిపల్ చైర్మన్ కావాలన్న ఉద్దేశంతో నిన్ను చైర్మన్ చేయడం జరిగింది. ఆ చైర్మన్ చేయడం వల్ల నువ్వు ఈరోజు పార్టీ మారడం చాలా సిగ్గుచేటు. ఏదైతే మన మండలంలో ఉన్న దళిత నాయకులు అందరూ నీ ఎంట వస్తారని, మానమానాల్లో ఉన్న వ్యక్తులందరూ నీ ఎంట వస్తారని అనుకోవడం అపో. ఎందుకంటే నువ్వు పార్టీ వీడినంత మాత్రాన మేము పార్టీని వీడం, మేము పార్టీ కోసం పనిచేస్తాం. మన ఎమ్మెల్యే గారు చేసిన సేవలను గుర్తుపెట్టుకున్నా. నువ్వు ఏదైతే అవిశ్వాస తీర్మానం నీకు పెట్టడం జరిగింది, అయినా మా అందరినీ ఏకం చేసి నీకోసం మేమందరం పోరాటం చేయడం జరిగింది. నియోజకవర్గానికి ఒక కీలకం గుండెకాయ లాంటిది. మరి దాన్ని పూర్తి స్థాయిలో నిర్మించడం కొరకు కృషి చేయనటువంటి ఈ వ్యక్తులు ఇవాళ ఎన్నికల్లో మరి వాళ్ళ ఇంకా వేరే పార్టీల కొరకు వత్తసు పలుకుతూ, అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళకు వత్తసు పలకడం కొరకు ఇవాళ ఏదో మసిపూసి మారేడుకాయ చేసి ఇక ఇవి చేయలేడు అవి చేయలేడు అని చెప్తే మరి ఎవరు నమ్ముతారని మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా మేము ఎల్లన్న గారికి ఒకటే కోరుతా ఉన్నాం, నువ్వు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు బోధన్ పట్టణంలో దళితుల కోసం కానీ మరి బరుగు బలైన వర్గాల కోసం ఏం చేసినావు అని ప్రశ్నిస్తూ ఉన్నాం. నీ పరిధిలో అనేక రకాలుగా నిధులు ఉంటాయి, నీ పరిధిలో కనిపించలేదు అనేది కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా బోధన్ పట్టణంకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయం, దీన్ని కూడా ఇప్పటికే అందరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, అందరు కూడా మరి ఆలోచన చేస్తూ ఉన్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఇవాళ మొన్నటికి మొన్న అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భవన నిర్మాణంలో మరి కీలకంగా పనిచేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉండి వీళ్ళంతా ఐక్యతగా ఉండి మరి మెయిన్ సెంటర్, అది ఒక నియోజకవర్గానికి ఒక కీలకం గుండెకాయ లాంటిది. మరి దాన్ని పూర్తి స్థాయిలో నిర్మించడం కొరకు కృషి చేయనటువంటి ఈ వ్యక్తులు ఇవాళ ఎన్నికల్లో మరి వాళ్ళ ఇంకా వేరే పార్టీల కొరకు వత్తసు పలుకుతూ, అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళకు వత్తసు పలకడం కొరకు ఇవాళ ఏదో మసిపూసి మారేడుకాయ చేసి ఇక ఇవి చేయలేడు అవి చేయలేడు అని చెప్తే మరి ఎవరు నమ్ముతారని మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా మేము ఎల్లన్న గారికి ఒకటే కోరుతా ఉన్నాం,
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ ఛానల్.